పేదవాడి బ్రతుకుకి అత్యంత ముఖ్యమైనటువంటి అంశం ఇల్లు. వాళ్ళ జీవితంలో దక్కక ఇల్లు దక్కింది. అది జగనన్న కాలనీలైనా కావచ్చు, టిడ్కో ఇళ్ళైనా కావచ్చు. చంద్రబాబు ఇవ్వలేకపోయినా మేము ఇస్తున్నాం అని చెప్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి, అట్లాగే 30 లక్షల మందికి ఇల్లు ఇస్తున్నామని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి, ఆయా ప్రాంతాలలో మౌలిక వస్తువుల గురించి ఒకసారి సర్వే చేయించుకుంటే తెలుస్తుంది. ఇదివరకటి రోజుల్లో రాజీవ్ గృహకల్ప కానీ, ఇందిరమ్మ ఇళ్ళు కానీ ఊరి చివరనే కట్టింది. బట్ పక్కా సిమెంట్ రోడ్లు, పక్కా మంచినీటి సదుపాయాలు కల్పించారు. అయినా పూర్తిగా కాంగ్రెస్ కోట్లు పడ్డాయి అంటే పడలేదు. ఎందుకంటే నాణ్యతలో గోడలో సరిగ్గా లేదన్నో, లైట్ సరిగ్గా లేదన్నో. ఇప్పుడు ఇచ్చేస్తున్నారు. 2,80,000 పట్టణంలో, 1,80,000 పల్లెల్లో, అట్లాగే స్థలము, ఇదంతా బాగానే ఉంది. కానీ మౌలిక వస్తువులైనటువంటి రోడ్లు, కరెంటు, మంచినీళ్ళు అందినయ్యా లేదా? అందకపోతే ఎప్పటికి అందుతుంది? ఎందుకు అందట్లేదు? ఇది సమాధానం చెప్పాల్సిన బాధ్యత జగన్ సర్కార్ది. అయితే టిడ్కో ఇళ్ళు అయితే పూర్తి చేసి ఇచ్చాక కూడా అక్కడ కరెంటు పెట్టకపోవడం, అంటే ఇళ్ళకి కరెంట్ ఇస్తున్నారు కానీ వీధి లైట్లు లాంటివి పట్టించుకోవట్లేదు. ఆ రోడ్లు ఈ టిడ్కో ఇళ్ళు ఏం చేశారంటే ఎక్కడో లోపలికి తీసుకెళ్ళి ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. మరి అక్కడ ఉన్న వాళ్ళ ఎమ్మెల్యే నాయకులు వాళ్ళ మాటలు విన్నారో ఏమో తెలియదు, కానీ ఊరికి చివరిగా లోపల ఎవ్వరికి కనబడనటువంటి లోపలికి ఇచ్చుకుంటూ వచ్చారు. ఆ ప్రాంతాలకి డొంక రోడ్లు లాంటివి ఎక్కువ ఉన్నాయి, ఒరిజినల్ రోడ్లు లేవు. సరే, ఆయన దిగిపోయారు, మనం వేసి ఇవ్వాలి కదా. ఆ రూట్లో కరెంట్ లేదు, ఎట్లాగ వెళ్ళాలి? ఇది ఆలోచించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి.